గుండె నిండా గుడి గంటలో ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే బాగుందబ్బా. అసలు మనోజుని చూస్తే నవ్వొచ్చింది. అసలు అమ్మా నువ్వు ఒప్పుకుంటే నా రూమ్కి వెళ్తానమ్మా, వెళ్ళేదా అమ్మ అంటే ఉండరా రోహిణి బయటికి పోని, ఆ తర్వాత నీ రూమ్కు నువ్వు పో అంటే అలాగే అమ్మా. అమ్మ ఉండమంటావా వెళ్ళమంటావా అమ్మ, నువ్వు కూర్చోమంటే కూర్చుంటా, నిల్చోమంటే నిల్చుంటా అంటాడు. వామ్మో ఇంత అమ్మ కూర్చున్నా ఇంత తల్లి చాటు బిడ్డనా అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా రోహిణి వచ్చేసి అసలు బయటికి పంపించే క్వశ్చనే లేదు. ఫర్నిచర్ షాప్కి వెళ్ళొద్దు, ఏం వెళ్ళొద్దు, మా అబ్బాయి డిగ్రీ చదువుకున్నాడు, వాడికి తెలివి ఉంది, వాడి పని వాడు చూసుకోగలుగుతాడు, కానీ నువ్వు ఎక్కడికి పోవడానికి వీల్లేదు అని చెప్పి ప్రభావతి రోహిణిని ఆపేస్తుంది. సరే ఇంకా స్టోరీ విషయంలోకి పోతే బాలు మీనా అయితే మాట్లాడుకుంటా ఉంటారు. బాలు ఉండి అంటాడు రోహిణిని మా అమ్మ రోస్ట్ చేస్తా ఉంది అంటే, రోస్ట్ ఏంది అంటే, అవును ఇప్పుడు చికెన్ రోస్ట్ మటన్ రోస్ట్ అలా ఉంది కదా, అలాగే రోస్ట్ చేస్తా ఉంది అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. ఇందాక కూడా చూశాను మనోజ్ రూమ్ లోకి పోతా ఉంటే మా అమ్మ ఉండి అనింది, నువ్వు రూమ్ లోకి పోవద్దు, రోహిణి ఉన్నప్పుడు రోహిణిని కింద పడుకోమని చెప్పు, నువ్వు పైన పడుకో అని చెప్పి మా అమ్మ ఇప్పుడే చెప్పి పంపించింది అనేసరికి మీనా ఉండేసి ఎందుకు అలా అనింది. ఎవరైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ బాగుండాలి, ఒకే దగ్గర ఉండాలి అని చెప్పి కోరుకుంటారు, కానీ ఆవిడెందుకు అలా బిహేవ్ చేస్తా ఉందని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. ఇంత లోపల మీనాకి విద్య కాల్ అయితే చేస్తుంది అనమాట. కాల్ చేసి ఇలా మేము ప్రపోజ్ చేసుకున్నాము, కేక్ తినిపించుకున్నాము అంతా చెప్తుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలా అని చెప్పి అడిగేసరికి ఏముంది ఇంకా పెళ్లి చేసుకోండి అంటే, పెళ్లి అప్పుడేనా అని చెప్పి అడుగుతుంది విజయ్. మరి ఈ జన్మలో ప్రేమించుకొని వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటారా అంటే, కాదు కొన్నాళ్ళు లవ్ చేసుకుని ఆ తర్వాత చేసుకుంటామని చెప్పి విజయ్ అయితే చెప్తుంది అనమాట. ఇదంతా బాలు వింటా ఉంటాడు. వినేసి సూపర్ అయినా కూడా ఆ విద్య రోహిణి ఫ్రెండ్ కదా, ఆమె ఎంత కిల్లాడిగా ఉంటుంది, ఈమె అంత కిల్లాడిగా ఉంటుంది అనేసరికి మీనా ఉండి అదేమీ లేదండి, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ కాబట్టి ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తా ఉండింది. ఈ విద్య అయితే కొంచెం మంచిదేనండి, ఏదైనా సలహా కావాలంటే నన్నే అడుగుతా ఉంటుంది, ఎందుకంటే మన ఇద్దరి దాంపత్యం బాగుంటుందని చెప్పి నన్నే అడుగుతా ఉంటుంది, ఒక చెల్లిలాగా నేనైతే మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి చెప్తుంది. ఓకే నువ్వైతే మాట్లాడుకోవచ్చు, కానీ నేను మురళికి ఏదైనా సలహా ఇస్తే మాత్రము ఎందుకు ఇచ్చావు అని చెప్పి నువ్వు అడుగుతావు కదా అంటే, అతను ఏం చేస్తాడో మొన్న చూసాం కదా, అలాంటి సలహా ఇచ్చేసరికి నాకు కోపం వచ్చింది రండి అని చెప్పి అంటుంది. ఆ మురళి ఆ విద్య ఒక్కటే అని చెప్పి వీళ్ళకి తెలియదు కదా, ఎవరు చెప్పరు, ఆ అమ్మాయి కూడా చెప్పరు అతని పేరు మురళి అనేసి, విద్య కూడా ఏమి చెప్పలేదు కదా, అందుకని వీళ్ళకైతే తెలియదు అనమాట. సరే వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే తర్వాత వచ్చేసి శృతి వస్తుంది. నెక్స్ట్ డే కాదులే, శృతి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో, పెళ్లి చేసుకో, పెళ్లి లైఫ్ బాగుంటుంది, చాలా ఎంజాయ్మెంట్ చేయొచ్చు, నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పనేసరికి అక్కడ రవి వస్తాడు. ఏంటి శృతి, మేము ఇక్కడ అంతలా ఉన్న గొడవ ఉంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే, అవును మరి ఖర్చు పట్టుకొని ఏడ్చుకుంటా కూర్చోవాలనా, అదంతా నా వల్ల కాదు, నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పేసి అంటుంది. సరే నా ఫ్రెండ్ పెళ్లి ఉంది, నువ్వు రెడీ అయిపో, ఈసారి వెళ్ళాలి మనము అనేసరికి సరే అంటాడు. సరే మేకప్ చేయడానికి మంచి కావాలా, రోహిణిని చెప్పేదా అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు నేను వద్దన్నా నువ్వు ఆపుతావా అని చెప్పి అడుగుతాడు రవి. లేదు ఊరికే పర్మిషన్ కాదు కానీ ఊరికే చెప్తున్నానులే హర్ట్ అవుతావని అని చెప్పేసి అంటుంది అనమాట. సరే అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు, ఎందుకంటే ఆ అమ్మకి నచ్చడం లేదు కదా అని చెప్పి అనేసరికి, ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు చెప్పాలా, నేను అలా దాచుకొనే రోహిణి ఇలా బ్యాడ్ అయింది, పబ్లిక్ గానే అందరి ముందే చెప్తాను, దాంట్లో తప్పేముంది అనేసి శృతి కూడా అంటుంది. సరే ఇంకా నీ ఇష్టం, చెప్పేది నువ్వు వినవు కదా అని చెప్పేసి అతను కూడా కామ్ అయిపోతాడనమాట. సరే ఇంకా నెక్స్ట్ డే ఇంకా వీళ్ళంతా వస్తుంటారు. మీనా పిలుస్తుంది, ఎవరు ప్రభావతి. మీనా ఏం చేస్తున్నావు అంటే, ఏముంది నేను పూలు అమ్మేసి మలేషియా పోయి అమ్మేసి వస్తున్నాను అని చెప్పేసి అంటుంది. వాళ్ళ హస్బెండ్ కూడా వస్తారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే, ఇప్పుడే మలేషియాకి వెళ్ళి జైలుకి వెళ్ళేసి వస్తున్నాను అని చెప్పేసి అంటాడు. బాలు ఉండి అక్కడి నుంచి తొక్కుకుంటూ సైకిల్ తొక్కొని వచ్చావు నాన్న అంటాడు. బాలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది వాళ్ళమ్మ. నేనా అమ్మ మటన్ కట్ చేయడానికి పోయినాను అంటారు. అప్పుడే రవి శృతి కూడా వస్తారనమాట. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అంటే, పార్కుకి వెళ్ళొచ్చాము అని చెప్పని శృతి ఉంటే అక్కడ పడుకుంటానని చెప్పంటే, అది వేరే వాళ్ళు తీసుకుంటారులే అని చెప్పి వద్దని చెప్పి తీసుకొచ్చానని చెప్పేసి అంటుంది. నాకు ఎవరు మాట్లాడబాకండి, నాకు తిక్క రేగుతుంది అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అనేసరికి అది కాదు అత్తయ్య, మేము మీకు వాల్యూ ఇస్తున్నాము, అలాంటప్పుడు మీ మర్యాద మీరు కాపాడుకోండి, అంతేగాని అందరి మీద పెత్తనాలు చేయకండి అని చెప్పేసి మీనా కానీ శృతి కానీ చెప్తుంది. సరే ఇంకా శృతి వచ్చేసి రోహిణిని పిలుస్తుంది. అదే పార్లర్కి పిలవాలి కదా, రోహిణి అని పిలిస్తే వాళ్ళ అత్తయ్య పిలిచింది అనుకొని చెప్పత్తయ్య అంటే ప్రభావతి కొళ్ళు మండుతుంటుంది. సుద్దుపోసలాగొచ్చిందా, ఏమీ లేదమ్మా, కోయిల బాగా కూస్తున్నావు కదా కోయిల,
నేనుగా అది పిలిచింది ఆమె అంటే ఇంకా శృతి అడుగుతుంది ఇట్లా మా మేకప్ చేయడానికి వెళ్తావా వెళ్ళవా అంటే అత్తయ్య ఒప్పుకుంటే వెళ్తాను అని చెప్పి అంటుంది. ఈవిడేమో ఒప్పుకోవడం లేదనమాట. అడుగు బయట పెట్టడానికి లేదు అంటే ఆ ఫర్నిచర్ షాప్కి వెళ్ళడానికి లేదు అని చెప్పింది కదా. అత్తయ్య ఒప్పుకుంటేనే వెళ్తానంటే లేదు లేదు నేను ఒప్పుకోను, ఫర్నిచర్ షాప్ ఎక్కడికైనా పోనీ కానీ ఫర్నిచర్ షాప్కి పోవడానికే వీలు లేదు. ఎందుకంటే మా వాడు బాగా మంచి తెలివిగల వాడు, వాడికి అన్ని తెలుసు, వాడికి డిగ్రీలు కూడా ఉన్నాయి, వాడే చూసుకోగలుగుతాడు, నువ్వే మళ్ళీ ఫర్నిచర్ షాప్ పెట్టించాను అని చెప్పాల్సిన అవసరం లేదు, నిన్ను కానీ బయటికి పంపిస్తే నువ్వు అమ్మేస్తావు అందుకే పంపించను అని చెప్పేసి ఆవిడైతే చెప్తుంది. సరే ఇదంతా ఇంకా అందరూ చెప్తారనమాట, వాళ్ళ ఆయన అందరూ చెప్తారు నువ్వు ఎలా అయినా సరే కనీసం ఆ అమ్మాయి టాలెంట్ పార్లర్కి పంపించాల్సింది, ఫర్నిచర్ షాప్ కంటే పంపలేదు కానీ నువ్వు పార్లర్కి పంపించి తీరాల్సిందే, ఆ అమ్మాయి టాలెంట్ అది అని చెప్పేసి టాలెంట్ ఎందుకు తొక్కేస్తున్నావు అన్నట్టయితే చెప్తారనమాట. ఇదంతా బానే ఉంది. రోహిణి అండ్ మనోజ్ వచ్చేసి బాలు మీద పడి ఆడేస్తా ఉంటారు. ఎందుకంటే దీనికి అంతటికి కారణము నువ్వే బాలు, చేసినంత చేసింది నువ్వే కదా అని చెప్పేసరికి ఇంకా వాళ్ళ నాన్నకు కూడా కోపం వస్తుంది. అదేంటది మోసం చేసిన వాళ్ళు మీరు, అలాంటిది నిజం చెప్పిన వాళ్ళను బాలు అతను అంటారేంటి మీరు అని చెప్పేసి వాళ్ళ నాయనకు కూడా కోపం వస్తుంది అనమాట. సరే మొత్తానికి వాళ్ళ అమ్మకైతే పోవడానికైతే ఒప్పుకుంటుంది. ఇవ థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పేసి రోహిణి పైకి వెళ్ళిపోతుంది. శృతి ఉండి ఆర్డర్ ఇచ్చినది ఏం కదా ఆమెకి నాకు థ్యాంక్స్ చెప్పకుండా అత్తకి థ్యాంక్స్ చెప్పింది ఏంది అంటే బాలు ఉండి అంటాడు ఇప్పుడు మా అమ్మ చేతిలో ఉంది ఆవిడ జుట్టు అందుకే అట్లా చెప్పిందిలే అని చెప్పేసి తనైతే అంటాడనమాట. సరే ఇంకా మనోజ్ ఉన్నాడు కదా, అమ్మ నేను పైకి వెళ్ళలేదా అమ్మ అంటే ఉండరా తను బయటికి పోని ఆ తర్వాత నువ్వు వెళ్ళి నీ రూముకి నువ్వు పోవచ్చులే అంటే అలాగేనా అమ్మా అంటాడు. ఓ అమ్మ ఎంత తల్లి చాటు బిడ్డ ఏంటా అన్నట్టు అనిపించింది. అలాంటే ఇప్పుడు పెళ్ళెందుకు అమ్మతోనే ఉండొచ్చు కదా, పెళ్ళిన్నప్పుడు స్వతహాగా నిర్ణయాలు తీసుకోవాలా, వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్ ఉండాలి, అదే ప్రేమ అంటే. అంతేగాని ఎంతసేపు ఏం జరిగినా అమ్మకి చెప్పేది కాదు ప్రేమ అంటే. పోనీ అమ్మన్నా మంచిగా ఉంటే ఓకే అనుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అరుణ్ని చూడడానికి అమ్మాయి వస్తుంది, మీనా వాళ్ళ చెల్లెలు వస్తుంది, సుమతి వస్తుంది అనమాట. వీళ్ళిద్దరు హాయ్ హాయ్ అని అయితే మాట్లాడుకుంటా ఉంటారు. సరే ఇంకా పోలీసు కదా అతను రెడీ వస్తానని చెప్పి మాట్లాడతారు. ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఆ అమ్మాయికి కాఫీ ఇస్తుంది, అన్ని పనులు ఉన్నాయమ్మా ఇంటి కోడలు ఎప్పుడు వస్తుందో అని చెప్పి అంటుంది. అంటే ఇంకా జరగబోయే రోజుల్లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, సుమతి అండ్ అరుణ్ పెళ్లి చేసుకుంటారని చెప్పి మనకి ఈ సీరియల్ ద్వారా తెలుస్తా ఉందన్నమాట. బాగుంది ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.